నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాలకు నీరందించే కుడి ఎడమ కాలువలకు లీకేజీలతో నిత్యం వృధాగా నీరుపోతున్నా పట్టించుకున్న వారు లేరు. ఈ ప్రాంతంలో సాలువ, దాలువ పంటలకు నీరు అందించే ఎడమ కుడి కాలువలకు లీకేజీలు ఉన్నా చూస్తూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. అరాకొర ప్రాజెక్టు మరమ్మతులు చేస్తూ లెక్కలు చూపిస్తున్న అధికారులు వరదల సమయంలోనే ఈ ప్రాంతంలో తలుక్కున మెరుస్తూ అంచనాలు వేస్తూ నష్టం కలిగిన డ్యామేజ్ లెక్కలు తప్ప డ్యాం అభివృద్ధి తూతుమంత్రంగానే వదిలేస్తున్నారు. మరమ్మతులు చేయకుండా ఏళ్లు గడుస్తున్నా కాలం గడిపేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాచలం డివిజన్లోని చర్ల మండలంలో ఏర్పాటు చేసిన తాలిపేరు ప్రాజెక్టు జిల్లాలోని పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరుగాంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా జలగం వెంకట్రావు ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండానే ఉంది. అభివృద్ధి మాట పక్కకు పెడితే చిన్న చిన్న మరమ్మతులు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పేరుతో అభివృద్ధిని కాలయాపన చేస్తున్నారు. కుడి ఎడమ కాలువలకు ఏర్పడిన లీకేజీలను మరమ్మతులు చేయించి రైతులకు సంపూర్ణంగా నీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడి రైతులు, మండల ప్రజలు కోరుతున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్.